హనుమంతుని జన్మ వృత్తాంతం. ఒకప్పుడు మునులు ఋషులు యాగాలు చేస్తున్నప్పుడు రాక్షసులు వాటిని నాశనం చేసేవారు. వారంతా దేవతలకు మొరపెట్టుకున్నారు. అప్పుడు విష్ణువు శివుడు తాము అవతారం ఎత్తి ఆ రాక్షసులందర్నీ సంహరిస్తామని వాళ్లకి హామీ ఇచ్చారు. హనుమంతుడు శివుని యొక్క ప్రతిరూపమే. అందుకే ప్రజలు హనుమంతుణ్ణి పూజిస్తారు. అంజనాదేవి శాపవశంతో ఆడకోతిగా మారిపోయింది. అంజన మరియు సింహమంత బలవంతుడైన కేసరి ఆమె భర్త. వారిరువురు పవిత్రమైన జీవనాన్ని గడుపుతున్నారు. అంజనాదేవి శాప విమోచనానికై శివుని గురించి అనేక సంవత్సరాలు తపం చేసింది. వారిరువురు పవిత్రమైన జీవనాన్ని గడుపుతున్నారు. అంజనాదేవి శాప విమోచనానికి శివుని గురించి అనేక సంవత్సరాలు తపస్సు చేసింది. ఒకరోజు శివుడు సంతోషించి వరాన్ని కోరుకోమనగా అంజనాదేవి తనకు ఒక కుమారుడు కలిగేలా వరాన్ని ప్రసాదించమని అడిగింది. అలా అయితే తనకు కొంత ప్రశాంతత కలుగుతుందని చెప్పింది. అయోధ్య మహారాజు దశరథుడికి అగ్నిదేవుడు పాయస పాత్రను ఇచ్చి భార్యలకు పంచమన్నాడు. పాయసాన్ని భుజించిన దశరథుని భార్యలకు దైవాంశ సంభూతులైన శిశువులు కలగగా ఆ పాయసాన్ని ఒక పక్షిరాజు పీల్చి అంజనాదేవి తపస్సు చేస్తున్న ప్రదేశంలో వదిలాడు. పవనదేవుడు కూడా అందుకు సహాయం చేశాడు. ఆ పాయసాన్ని తాగిన అంజనాదేవికి హనుమంతుడు జన్మించాడు. ఈ విధంగా శివుడు తన ప్రతిరూపం హనుమంతుడి రూపంలో భూలోకంలో వెలిశాడు. పవనదేవుని కృప వల్ల అంజనీదేవి కేసరి దంపతులు తనకు తల్లిదండ్రులుగా అయ్యారని హనుమంతుడు చాలా సంతోషించాడు. హనుమంతుడి బాల్యం. ఒకానొకప్పుడు ఒక వానర బాలుడు ఉండేవాడు. అతడికి మారుతి అని పేరు. అతను భారతదేశానికి చెందినవాడు. అతని తండ్రి వాయుదేవుడు. అతని తల్లి వానరములలో రాకుమారి. మారుతి చిన్నవాడైనప్పటికీ మహాధైర్యశాలి, ఇంకా ఎన్నో మంత్రశక్తులు కలిగినవాడు. ఆ చిన్ని మారుతియే హనుమంతుడు. చిన్నతనం నుంచి కూడా హనుమంతుడు మహాతుంటరి, ఇంకా ఎదుటి వాళ్ళని అల్లరిపెట్టి సంతోషించేవాడు. ఒకరోజు తన తల్లితో ఒక లోయలో కూర్చున్నాడు. ఆ ప్రదేశమంతా పూలతో నిండి ఉంది. సూర్యకిరణాలు వెచ్చగా ఒంటికి తాకుతున్నాయి. హనుమంతుడు ఆకాశంలో సూర్యుణ్ణి చూశాడు. వానర బాలుడు సూర్యుణ్ణి చూసి, అందమైన బంగారపు ఛాయలో ప్రకాశిస్తున్న ఆ సూర్యుడు నా సొంతమైతే నేను పట్టుకుని ఆడుకోవచ్చును కదా అని తల్లితో అన్నాడు. అలా అన్న వెంటనే ఆ వానర బాలుడు ఆకాశానికి ఎగిరి సూర్యుని చేతిలోనికి తీసుకుని పైకి కిందికి విసురుతూ బంతిలాగా ఆడుకుంటున్నాడు.
సూర్యుడికి ఇది నచ్చలేదు. విచారం కలిగింది. మెల్లగా నీరసించిపోతున్నాడు. ఈలోగా ఇంద్రుడు ఆయన ఏనుగుపై వెళుతూ కనిపించాడు. సూర్యుడు గట్టిగా, సహాయం చేయి ఇంద్రా, ఈ తుంటరి వానర బాలుడు ఏం చేస్తున్నాడో చూడు అని అరిచాడు. తన్ని రక్షించమని వేడుకున్నాడు. ఇంద్రుడు ఆ అరుపులు విని కిందికి చూశాడు. సూర్యదేవుడు సహాయం కోసమని అరుస్తున్నాడు. ఇంద్రుడికి మారుతి మీద చాలా కోపం కలిగింది. ఇంద్రుడు తన మంత్రశక్తితో ఆకాశంలో ఉరుములను మెరుపులను సృష్టించి ఆకాశాన్ని కారు మేఘాలతో కప్పివేశాడు. అంతా చీకటిగా మారిపోయింది. ఇంద్రుడు హనుమంతునితో సూర్యుణ్ణి తీసిన చోటనే పెట్టిరా అని గట్టిగా అరిచాడు. కాని హనుమంతుడు పెట్టను అని అరిచాడు. హనుమంతుడి నుంచి ఈ జవాబును ఆశించిన ఇంద్రుడికి కోపం వచ్చి తన తెల్లటి మెరుపుతో హనుమంతుడికి ఒక్క దెబ్బ కొట్టాడు. హనుమంతుడు భూమిపై పడిపోయాడు. భూమిపై పడ్డ హనుమంతుడు అచేతనంగా ఉండిపోయాడు. వజ్రాయుధ తాకిడికి హనుమంతుడికి గడ్డంపై గాయం ఏర్పడింది. అదే సమయంలో భూమిపై తిరుగుతున్న వాయుదేవునికి తన కుమారుడికి ఏదో అపాయం కలిగినట్లనిపించి ఆ లోయకు పోయి చూశాడు. అక్కడ భూమిపై అచేతనంగా పడి ఉన్న తన కుమారుడు కనిపించాడు. ఆశ్చర్యపోయిన వాయుదేవుడు తేరుకొని, నా కొడుకును ఎవరిలా చేసింది అని గట్టిగా అరిచాడు. వాయుదేవుడు కోపంతో ఊగిపోయాడు. పెద్ద పెద్ద గాలులతో తుఫానులు సంభవించాయి. ఒక్కసారిగా వాతావరణం ప్రశాంతంగా మారిపోయి గాలి స్తంభించిపోయింది. వాయుదేవుడు, నా కుమారుడు ఊపిరి పీల్చే వరకు నేను గాలిని స్తంభింపచేస్తాను అని ప్రతిజ్ఞ చేశాడు. ఇది విన్న ఇంద్రుడు చాలా భయపడ్డాడు. గాలి లేక మనుషులు, జంతువులు, చెట్లు, చేమలు అన్నీ నిస్సత్తువుగా అయిపోయి నిలబడలేక పడిపోయి చనిపోవటం జరిగింది. పీల్చేందుకు గాలి లేక ప్రకృతి అంతా అల్లకల్లోలం అయి ప్రాణులన్నింటికీ రక్షణ కరువయ్యింది. వరుణదేవుడైన ఇంద్రుడు విషయాన్ని గ్రహించి, కోపం చాలా చెడ్డది, నేను కోపగించుకోనట్టయితే ఇలా జరిగి ఉండేది కాదు అని విచారించి వాయుదేవుణ్ణి క్షమించమని అడుగుదామని బయలుదేరాడు. వాయుదేవుడు హనుమంతుణ్ణి చేతిలోనికి తీసుకుని ఊపసాగాడు. అప్పుడు ఇంద్రుడు మిగిలిన దేవతలందర్నీ పిలిచి సభను ఏర్పాటు చేసి వాయుదేవుణ్ణి ప్రార్థిద్దామని నిర్ణయించుకున్నాడు. అందరూ అందుకు ఒప్పుకున్నారు. కాని వాయుదేవుడు మాత్రం తన హనుమంతుడు ఊపిరి పీల్చే వరకు ససేమిరా అన్నాడు. దేవతలందరూ ఆ వానర బాలుని బతికించాలని ప్రయత్నించారు. వాళ్ళందరూ అతనికి ఒక వరం కూడా ఇవ్వాలని అనుకున్నారు. అతను పెద్దయ్యాక
అతనికి అనేక మంత్రశక్తులు కలుగుతాయన్నారు. అతనికి ఎంత పెద్ద రూపం కావాలంటే అంత పెద్దగా, ఎంత చిన్నగా అంటే అంత చిన్నగా, అతని తోక కూడా పెద్దగా కాని చిన్నగా కాని అతను కోరుకున్నట్టుగా ఆకాశంలో ఎంత ఎత్తుకైనా ఎగిరే శక్తి ప్రసాదించారు. ఇంద్రుడు ఇంకా ఇలా అన్నాడు, ఉరుములు కాని మెరుపులు కాని అతనికి ఎటువంటి ఆపదను కలిగించవు. సూర్యదేవుడు కూడా అగ్ని అతని దగ్గరికి రాదు అని హామీ ఇచ్చాడు. అతనికి నాయకత్వ లక్షణాలను కూడా ప్రసాదించాడు. వానర సైన్యానికి నాయకుణ్ణి చేశాడు. ఇంకా ఈ బాలుడు అతను కోరుకున్నంత కాలం జీవించగలడు అని కూడా దేవతలు వరాన్ని ప్రసాదించారు. ఈ మాటలు విన్న హనుమంతుడి తండ్రికి చాలా సంతోషం కలిగింది. ఇచ్చిన మాట ప్రకారం అతడు గాలిని ప్రసరింపచేశాడు. వాడి చనిపోయిన చెట్లు, చేమలు, జంతువులు, మానవులు అందరూ తిరిగి జీవం పొందారు. అందరూ తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నారు. తండ్రి ఒడి నుంచి అప్పుడే నిద్రలేచినట్టు హనుమంతుడు మళ్లీ ఎప్పట్లాగా ఎగిరి గంతులేసే చలాకీ బాలుల్లా అయిపోయాడు. పెరిగి పెద్దైన హనుమంతుడు తిరుగులేనివాడిగా ఎదిగిపోయాడు. హనుమంతుని విద్యాభ్యాసం. పెరిగి పెద్దవుతున్న హనుమంతుడికి విద్యాభ్యాసం ఎవరు నేర్పాలనే ప్రశ్న తలెత్తింది. హనుమంతుడు సూర్యుని వద్ద విద్యనభ్యసించాలని తలచాడు. అతడు సూర్యుణ్ణి అనుసరించి తనకు విద్యల్ని నేర్పమని కోరాడు. సూర్యుడు హనుమంతుణ్ణి శిష్యునిగా ఒప్పుకున్నాడు. కాని సూర్యుడు ఒక విషయం చెప్పాడు. ఆకాశంపై తన ప్రయాణం ఆపటం కుదరదు, అందువల్ల ప్రపంచానికి ఆపద సంభవిస్తుందని. అయితే మహాపరాక్రమవంతుడైన హనుమంతుడు సూర్యుడితో ఆకాశంలో ప్రయాణిస్తూనే తన పాఠాలన్నీ నేర్చుకున్నాడు. ఇది చూసిన దేవతలకి ఆశ్చర్యం కలిగింది. సూర్యుని నుండి ఎన్నో విషయాలు నేర్చుకున్నాడు. ఎంతో కష్టపడి అన్ని విద్యల్ని నేర్చుకున్నాడు. ప్రతిరోజు సూర్యుడు ఉదయం నుండి సాయంత్రం వరకు చాలాసేపు తిరుగుతూనే ఉంటాడు. అందువల్ల హనుమంతుడు సూర్యుని వెంట తిరుగుతూ విద్యనభ్యసించవలసి వచ్చింది. అనతి కాలంలోనే హనుమంతుడు గొప్ప పండితుడయ్యాడు. అతనితో సమానులు అతి తక్కువ మంది మాత్రమే ఉన్నారు. ఒకే సమయంలో తన విధులను నిర్వర్తిస్తూ హనుమంతుడికి విద్యల్ని చెప్పడం చాలా కష్టమైపోయింది సూర్యుడికి. 60 గంటల్లోపు హనుమంతుడు అన్ని విద్యల్లో పాండిత్యం సంపాదించాడు. సూర్యుడికి హనుమంతుడు నేర్చుకున్న విధానం చాలా నచ్చింది. అదే తనకు దక్షిణగా భావించాడు. కాని హనుమంతుడు అందుకు ఒప్పుకోలేదు. అందుకు సూర్యుడు కిష్కింధలో నివసిస్తున్న తన కొడుకైన సుగ్రీవుడికి సహచరుడిగా మరియు మంత్రిగా సహకరించమని కోరాడు. హనుమంతుడి శాపం. దేవతలందరూ హనుమంతుడికి అనేక వరాలు ప్రసాదించారు. కాని హనుమంతుడు బాల్యంలో మిగిలిన కోతుల్లాగే తుంటరి పనులు చేస్తూ, కుప్పికంతులు వేస్తూ, ఎదుటివారిని ఏడిపిస్తూ ఉండేవాడు. ఋషులు, మునీశ్వరుల ఆశ్రమాల్లోకి దూరి వారి వస్తువులను, ఇంట్లో వాడుకునే వస్తువుల్ని బయటికి విసిరేయటం, వారిని గిల్లి పీకి ఏడిపించటం, వారి వస్తువుల్ని వారి దగ్గర్నుంచి లాగివేయటం, పూజా సామాన్లన్నీ పాడు చేయటం, ఇలాంటి కోతి పనులు చేసేవాడు. అసలు ఎవ్వరినీ పట్టించుకునేవాడు కాదు. అతని పనులన్నీ ఎవ్వరూ భరించలేకపోయేవారు.
అతని తల్లిదండ్రులు కూడా అది తగదని ఎంతగానో వారించేవారు. కానీ లాభం లేకపోయింది. ఎవ్వరూ అతన్ని శపించలేకపోయారు. ఎందుకంటే బ్రహ్మ అతనికి ఎటువంటి శాపాన్నైనా ఎదుర్కొనే శక్తినిచ్చాడు. ఇక చేసేదేమీ లేక వాళ్ళంతా అతని అల్లరి పనుల్ని భరించడానికి అలవాటు పడ్డారు. చివరికి వారంతా వీటి నుంచి బయటపడ్డానికి మార్గాన్ని కనిపెట్టారు. హనుమంతుడి అల్లరి పనులన్నీ భరిస్తున్న మునీశ్వరులందరూ కూడబలుక్కుని వానర బాలుణ్ణి, నీకున్న శక్తులన్నింటినీ మర్చిపోదువుగాక, పెరిగి పెద్దైన తరువాత నీ వెనుక ఉన్నవారి అండతో తిరిగి నీ శక్తుల్ని పొందుదువుగాక అని శపించారు. అప్పటినుంచి హనుమంతుడు కూడా మిగిలిన కోతుల్లాగే పిరికివాళ్లా మారిపోయాడు. అతన్ని ఎవరైనా సమీపిస్తే భయంతో పారిపోవడం మొదలుపెట్టాడు. రామునితో పరిచయం. రాముణ్ణి కలిసే రోజు త్వరలోనే రాబోతుందని శివుడు హనుమంతుడికి తెలిపాడు. మనమిప్పుడు రాముణ్ణి కలుద్దాం అని వారిరువురు వారి వారి వేషభాషలు మార్చుకున్నారు. శివుడేమో కోతుల్ని ఆడించేవాడిలాగా, హనుమంతుడేమో కోతిలా రూపాలు మార్చుకున్నారు. వారు అయోధ్య వైపుకు ప్రయాణం సాగించారు. దారిలో వారు ఎన్నో తమాషాలు చేశారు. అక్కడ రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు ఒక బావి దగ్గర బంతి ఆడుకుంటూ ఉండగా చివరకు వాళ్ళిద్దరూ అక్కడికి చేరారు. వారు ఆడుకుంటున్న బంతి బావిలో పడిపోయింది. దాన్ని బయటకు తీసేందుకు ఎవ్వరూ ముందుకు రాలేదు. దూరం నుంచి వస్తున్న ఆ కోతి ఆ నలుగురు అన్నదమ్ముల దగ్గరికి వచ్చింది. వారు ఆ కోతిని బంతిని పైకి తేగలవా అని అడిగారు. వెంటనే కోతి బావిలోకి దిగి బంతిని పైకి తెచ్చిచ్చింది. వాళ్ళు ఎంతో సంతోషించి ఆ కోతిని తమ భవనానికి తీసుకుని వెళ్లారు. అక్కడ వాళ్ళందరూ కలిసి మళ్లీ ఆడుకున్నారు. అందరూ చాలా సంతోషించారు. ఇలా శివుడు, హనుమంతుడు రాముణ్ణి కలుసుకున్నారు. రాముడు హనుమంతుణ్ణి కౌగిలించుకుని మళ్ళీ మనం తప్పకుండా కలుద్దాం అని అన్నాడు. ఒకనాటి నీ బాల్యమిత్రులు అయిన ద్రోణాచార్యుల వారిని అవమానించినందుకు నిన్ను బంధించి తీసుకువెళ్లడానికని వచ్చాను. ఎవరు నీవు? ఏమా వాచాలత?